జగతికి ఆధారం జీవనాధారం అంటారు. కానీ అదే జలంతో దరిద్రపు రాజకీయం చేస్తున్నారు జగన్. అది అలాంటి పాలిటిక్స్ కాదు. తనకు రెండోసారి పవర్ దక్కలేదని సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్పై, సొంత ఏరియా రాయలసీమపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. గేట్వే ఆఫ్ రాయలసీమగా నిలవబోయే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సైంధవుడ్ల అడ్డు తగిలి మిగులు జలాలు తేలకుండా ఎలా కడతారంటూ అడ్డదిడ్డమైన వాదాన్ని తెరపైకి తెచ్చి నీచ రాజకీయానికి బీజం వేశారు జగన్. Then you check out the waters from Pranahita, what kind of impact it would have on the surplus capacity of Godavari waters reaching your state and further down. Then you make an assessment and take a call whether to go ahead with it or not. Obviously nobody can stop you because you were the last riparian state. దశాబ్దాల కరువుకు కేర్ ఆఫ్ రాయలసీమ. ఆ ప్రాంతానికి జలధారలు తీసుకొచ్చి నదుల అనుసంధానంతో కరువు రక్కసిని తరిమేందుకు పాలకుల ప్రయత్నానికి పాతరేసేలా వ్యవహరిస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. సైంధవుడి పాత్ర పోషిస్తూ జాతీయ మీడియాతో ఇంగ్లీష్లో కూసిన కారు కూతలే ఇప్పుడు ఏపీ పాలిట శాపంగా పరిణమించాయి. The waters were to be stopped, then the waters are left. After the waters, once they reach the state of Andhra Pradesh, if they are not harnessed, they go into the sea. But then the problem is, if you spend so much of money, so much as 80,000 crores or so, and if there are no waters, then you would be dumping this money into a waste pit. ఏపీ ఫ్యూచర్ ను మార్చేసే మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సముద్రంలో ఏటా 1000 టీఎంసీల నీరు వృధాగా పోతోంది. ఇందులో 10% నీళ్లు ఒడిసి పట్టుకుని కరువును తరిమేసేలా, ప్రతి ఎకరాకు నీరు అందించేలా, తాగునీటికి, పరిశ్రమలకు కూడా పుష్కలంగా నీరు అందించే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపిన దివంగత వాజ్పేయి కలల స్వప్నం నదుల అనుసంధానం. ఇదే స్ఫూర్తితో కూటమి అధికారంలోకి వచ్చాక వ్యవసాయం గురించి వృధాగా పోతున్న వరద జలాల గురించి అవగాహన ఉన్న చంద్రబాబు పోలవరం పూర్తి చేసి బనకచెర్లకు కృష్ణా జలాలను రాయలసీమకు తరలించేలా ప్లాన్ వేశారు. ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేసేలా సర్వం సిద్ధం చేశారు ముఖ్యమంత్రి. కొత్తగా 7.5 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు 80 లక్షల మంది దాహార్తి తీరుస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే బనకచెర్ల గేట్వే ఆఫ్ రాయలసీమ అవుతుంది. కేబినెట్ ఆమోదంతో జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతుల విషయంలో నిమగ్నమవుతూ ఉండగా తెలంగాణ నుంచి జగడం మొదలైంది. ఈ ప్రాజెక్టును ససేమిరా వద్దంటోంది. ఒక అడుగు ముందుకేసి ఏకంగా బనకచెర్లపై కేంద్ర జలశక్తి మంత్రికి ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బృందం కంప్లైంట్ చేసింది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణలోని రాజకీయ పక్షాలు కూడా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాయి. బనకచెర్లను అడ్డుకునేందుకు తెలంగాణలో అధికార, విపక్ష పార్టీలు దాదాపుగా ఏకమైతే ఏపీలో విచిత్రమైన పరిస్థితి. అసలు ఇక్కడ విపక్షమే లేదు. అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసిన 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైసీపీ మాత్రమే ప్రత్యర్థి పార్టీ. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గతంలో సీఎంగా చేసిన తనకు విపక్ష నేత హోదా ఇవ్వలేదని నిలువెల్లా పగ, ప్రతీకారం పెట్టుకున్న జగన్ రెడ్డి ఏపీపై సమయం, సందర్భం దొరికినప్పుడల్లా కసి తీర్చుకుంటున్నారు. Then you check out the waters from Pranahita, what kind of impact it would have on the surplus capacity of Godavari waters reaching your state and further down. Then you make an assessment and take a call whether to go ahead with it or not. అధికారం శాశ్వతం కాదు, వస్తుంటుంది, పోతూ ఉంటుంది. అధికారం ఉంటే ఒకలా, లేకుంటే మరోలా పార్టీలు వ్యవహరించిన దాఖలాలు చూడలేదు. పక్షం ఏదైనా ప్రజాపక్షం అనుకుని రాజకీయాలు చేసేవారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వస్తారు. గత 40 ఏళ్లలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పరితపించి పనిచేసిన టీడీపీ సహా వివిధ పార్టీలను చూశాం. కానీ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నీచమైన క్షుద్ర రాజకీయాలకు కేరాఫ్ గా అనిపిస్తోంది. ఓటేసిన జనానికే జగన్ వెన్నుపోటు పొడుస్తున్న తీరు ఏపీకి చేటు చేస్తోంది. The problem is, if you spend so much of money, so much as 80,000 crores or so, and if there are no waters, then you would be dumping this money into a waste pit. So you need to first understand whether there is surplus water or not for you to take a call, given the current changes that have taken place. పవర్లో ఉన్నప్పుడు హంద్రనీవాను గాలి కొదిలేసిన జగన్ రెడ్డి ఇప్పుడు రాయలసీమను సస్యశ్యామలం చేసే పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు అవసరమని భావించి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్టేలా జగన్ కామెంట్స్ ఏపీకి శరాఘాతంగా మారనున్నాయి.
కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వం ఉండటం, సీమకు మంచి చేసే సమయం ఇంతకంటే ఉండదు. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు సపోర్టుతో బనకచెర్లను 3 ఏళ్లలో పూర్తి చేసేలా బ్లూ ప్రింట్ రెడీ చేశారు చంద్రబాబు. వారితో మాట్లాడినప్పుడు నేను అడిగింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని కానీ మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. పిఎం గారు కూడా చాలాసార్లు ఇంట్రా రివర్ లింకేజ్ చేయమంటున్నారు. దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ మోడల్ ఫర్ దాట్. కాబట్టి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు అని అడిగాను. వారు కూడా వర్కౌట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతవరకు వర్కౌట్ చేస్తా చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తున్న వారికి పంపించిన తర్వాత ఒక హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేయాలి. కేంద్రం ఏమంటే మొత్తం ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. కొంత వాళ్ళు పెట్టుకొని, కొంత మనం పెట్టుకొని, కొంత హైబ్రిడ్ మోడల్లో ఎవరైనా కానీ వచ్చి చేస్తానంటే అలాంటి ప్రైవేట్ పార్టీస్ కూడా ఒక 20 సంవత్సరాలకు రీపేమెంట్ కానీ పోగలిగితే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది. రాయలసీమకు తామే బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకునే జగన్ రెడ్డి అదే సీమకు ఇప్పుడు అన్యాయం చేసేలా మాట్లాడటం శోచనీయం. సీఎంగా ఉన్నప్పుడు బనకచెర్ల లాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టు గురించి ఆలోచించకపోగా కేవలం తమ రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ ప్రభుత్వం సాకారం చేయబోతున్న ఈ ప్రాజెక్టుకు స్వార్థంతో మోకాలట్టడం జగన్ కే చెల్లింది. రాయలసీమకు తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందివ్వటం బనకచెర్ల ప్రధాన ఉద్దేశం. అలాగే సాగర్ కుడి కాలువ, వెలిగొండ, గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగా కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా అవుతుంది. సీమలో పెట్టబోయే పరిశ్రమలకు 20 టీఎంసీల నీరు సమకూరనుంది. కరువు సీమకు జలకళ్ల తేవడంతో పాటు పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టచ్చు. సొంత ఏరియాకు ఇంత మంచి జరుగుతుందనుకుంటే జగన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నాడో ఎవరికీ అర్థం కావటం లేదు. పైగా ఈ ఉదయం ప్రెస్ మీట్ లో గంటల తరబడి మాట్లాడిన జగన్ రెడ్డి తెలుగులో బనకచెర్లపై ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే తెలుగులో మాట్లాడితే జనానికి తన నిజస్వరూపం అర్థమవుతుంది కనుక. జాతీయ మీడియాతో ఇంగ్లీష్ లో బనకచెర్లపై విషం చిమ్మటం ఏంటో జగన్ రెడ్డే చెప్పాలి. If you spend so much of money and if there are no waters, then you would be dumping this money into a waste pit. So that needs to be a cautious call that state government would have to take, considering these factors. Chhattisgarh going in to stop the Pranahita river. So you need to first understand whether there is surplus water or not. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. హీరో మహేష్ బాబు నటించిన దూకుడు మూవీలో పాపులర్ డైలాగ్. మరి ఏపీ మేలు రాయలసీమకు మంచి జరుగుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో దిమాకుంటే జగన్ రెడ్డి చెప్పాలి. తనకు ఏపీ ప్రయోజనాలు, రాయలసీమ అభివృద్ధి వద్దనుకుంటే ఇలాంటి అడ్డుపుల్లలు ఎన్ని వేసినా, ఏ రూపంలో వేసినా జనం అర్థం చేసుకుని మేలు చేసే వారికి చేయూత ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. తన రాజకీయం కోసం, తన పదవి కాంక్ష కోసం విషబీజాలు నాటుతున్న జగన్ రెడ్డికి జనం ఏ రీతిన బుద్ధి చెబుతారో ఆలోచించుకోవాల్సిన సమయం మళ్లీ వచ్చింది.